ఇండియన్స్ ఐపీఎల్ చరిత్రలో 5 సార్లు ఛాంపియన్గా నిలిచిన జట్టు. 5 టైటిల్స్ అందుకున్న తొలి జట్టు కూడా ముంబై ఇండియన్సే. ఈసారి కూడా భారీ అంచనాల మధ్యే బరిలో దిగింది. కానీ ఆ అంచనాలను అందుకోలేకపోతోంది. సమిష్టిగా రాణించలేకపోతోంది. అన్ని విభాగాల్లోనూ ఉసూరుమంటోంది. పేరుకు స్టార్ ప్లేయర్లే ఉన్నా జట్టు నుంచి సరైన ప్రదర్శన మాత్రం లేదు. దాదాపు 13 సంవత్సరాల తర్వాత సీజన్ ఆరంభ మ్యాచ్లో గెలిచినా ఆ తర్వాత వరుసగా 4 మ్యాచ్ల్లో చిత్తయింది. కానీ తన 6వ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ పై ఘన విజయం సాధించింది. దీంతో ముంబై ఇండియన్స్ ట్రాక్ ఎక్కినట్టే అని అభిమానులు భావించారు. కానీ తర్వాతి మ్యాచ్లోనే తన ఆట తీరు మారలేదని ముంబై ఇండియన్స్ నిరూపించుకుంది. హోమ్ గ్రౌండ్లో మరోసారి హ్యాండ్సప్ అనేసింది. చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో చిత్తయింది. అసలు చెన్నై సూపర్ కింగ్స్ ముందు నిలవలేకపోయింది. సీజన్లో సీఎస్కే ఆట తీరు గొప్పగా ఏమీ లేదు. అలాంటి చెన్నై సూపర్ కింగ్స్ చేతిలోనూ ముంబై ఇండియన్స్ చిత్తుగా ఓడిపోవడంతో ఇప్పుడు అభిమానులు డిసప్పాయింట్ అవుతున్నారు. ఇలాగైతే ఈసారి ప్లే ఆఫ్స్ అవకాశాలను వదులుకోవాల్సిందే అని ఫిక్స్ అవుతున్నారు. సీజన్లో ఇప్పటికే ముంబై ఇండియన్స్ సగం మ్యాచ్లు ఆడింది. అందులో 2 మ్యాచ్ల్లో గెలిచింది. ఇంకా 7 మ్యాచ్లు ఆడాలి. ఆ 7 మ్యాచ్ల్లో 6 గెలిస్తేనే రేస్లో ఉండే పరిస్థితి. ఇలాంటి టైంలో ముంబై ఇండియన్స్ పతనం ఆగేదెలా అనే చర్చ నడుస్తోంది. చెన్నైతో మ్యాచ్లో ఓటమి కంటే ఓడిన తీరే విమర్శలకు కారణమవుతోంది. టీమిండియా కెప్టెన్ అయిన సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్ తరఫున అసలు ఏమాత్రం ఆకట్టుకోలేకపోతున్నాడు. సీజన్లో పరుగుల రేసులో వెనకబడిపోతున్నాడు. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో చెన్నై సూపర్ కింగ్స్ పై 30 బంతులు ఎదుర్కొన్నాడు. కానీ 36 పరుగులే సాధించాడు. ఇందులో ఒక్క సిక్సర్ కూడా లేదు. సీజన్లో 7 ఇన్నింగ్స్ల్లో కలిపి 4 సిక్స్లే బాదాడు. చెన్నై సూపర్ కింగ్స్ పై తిలక్ వర్మ కూడా 29 బంతుల్లో 37 పరుగులు సాధించాడు. ఇందులోనూ ఒక్క సిక్సర్ కూడా లేదు. ఎంఐ కెప్టెన్ హార్దిక్ పాండ్యా సైతం నిరాశపరుస్తున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్తో మ్యాచ్లో ఒక్కటంటే ఒక్కటే పరుగు చేశాడు. రోహిత్ శర్మ గాయపడ్డం ముంబై ఇండియన్స్కు మైనస్ అవుతోంది. డీకాక్ నిలకడగా రాణించలేకపోతున్నాడు. నమన్ పైన భారం ఎక్కువగానే పడుతోంది. బౌలింగ్లోనూ ముంబై ఇండియన్స్ అద్భుతాలు చేయలేకపోతోంది. హోమ్ గ్రౌండ్లో ఆడినా అడ్వాంటేజ్గా మలుచుకోలేకపోతోంది. సీజన్లో ముంబై ఇండియన్స్ ఆట తీరుపై మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా స్పందించాడు. హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ పరుగులు చేయకపోవడం తనను ఆశ్చర్యపరుస్తోందన్నాడు. స్పిన్నర్లను ఎదుర్కోవడంలో స్కై ఫెయిల్ అవుతున్నాడని చెప్పుకొచ్చాడు. స్వీప్ షాట్కు ట్రై చేసి 3 సార్లు అవుట్ అయ్యాడన్నాడు. ఇప్పటివరకు 97 పరుగులే చేశాడని 3 వికెట్లు మాత్రమే తీశాడన్నాడు. సూర్య, పాండ్యానే విఫలమైనప్పుడు తిలక్ వర్మ, క్వింటన్ డీకాక్, నమన్ నుంచి ఎక్కువ పరుగులను ఆశించలేమన్నాడు. హార్దిక్ పాండ్యా వ్యూహాలను తప్పుబట్టాడు. ముంబై ఇండియన్స్ వైఫల్యంపై హెడ్ కోచ్ జయవర్ధనే కూడా రియాక్ట్ అయ్యాడు. జట్టు ఓటమికి ఏ ఒక్కరో కారణం కాదన్నాడు. ముంబై ఇండియన్స్ త్వరలోనే ట్రాక్ ఎక్కుతుందనే నమ్మకం ఉందన్నాడు.